అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 22వ భాగం. రచయిత గీతాంజలి గారు. పాపని తీసుకొని రూమ్లోకి వెళ్ళాను. స్నానం చేసినట్టున్నాడు. తల తుడుచుకుంటూ నించున్నాడు. ఇప్పుడు తలస్నానం ఏంటి బావా అన్నాను. చిరాగ్గా ఉంది. ఒక మాట చెప్పాడు. కొంచెం కోపంగా ఉన్నట్టు అనిపించింది. నా మీద బిక్కమొహం వేశాను. కాదు మరి వర్క్ టెన్షన్లే అని పాపను తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు బావ. అది పడుకుంది కదా. ఉక్రోషంగా చూశాను. అరే, రోజు మొత్తం మీద ఒక 3-4 గంటలైనా నాతో ఉండనివ్వవా? నా కూతురే అది అన్నాడు బావ. నేను నీ పెళ్ళాన్ని, అది గుర్తులేదు కానీ మూతి 30 వంకరలు తిప్పాను. పెళ్ళాం గుర్తు లేకపోతే కూతురు ఎలా వస్తుంది అని నవ్వాడు చిన్నగా. బావ సచ్ అన్ ఈడియట్. సరే, నీ కూతురితో ఎంజాయ్ చేయి. నేను రుచితో ఫోన్ మాట్లాడేసి వస్తాను అన్నాడు. ఏం అని అడిగాడు. కన్వొకేషన్ చేస్తున్నారంట బావా. ఇందాక గ్రూప్లో ఏదో మెసేజ్ చేశారు. నాకు అది సరిగ్గా అర్థం కాలేదు. అందుకే ఒక్కసారి తనతో మాట్లాడతానన్నాను అని అంటున్నాడు. కానీ నా చెయ్యి మాత్రం వదలడం లేదు. చెయ్యి వదలకపోతే నేను ఎలా వెళ్ళాలి బావా అని అడిగాను. వదలాలని అనిపించడం లేదే. చెయ్యి మడిచి దగ్గరగా లాగాడు. అది పడుకున్నంతసేపు మాత్రమే టైం దొరుకుతోంది నాకు. అస్సలు పడుకోవడం లేదది అన్నాను నేను. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. చాలా అల్లరి పెంకిపిల్ల అన్నాను. నీ పోలికలు వచ్చాయేమో. కళ్ళు చిట్లిని చూశాడు. నిజం. భుజాలు ఎగరేశాడు. పోవయ్యా అని కసిరి ఫోన్ తీసి రుచికి కాల్ చేస్తూ బాల్కనీలో నించున్నాను. 2 రోజుల్లో హోటల్లో కన్వొకేషన్ పెడతారని అనుకుంటున్నారంది రుచి. ఇప్పుడు అవన్నీ ఎందుకే అన్నాను అసహనంగా. నీకేమైనా పిచ్చా? అంత మంచి పర్సంటేజ్తో పాస్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. అదే కాకుండా 2-3 కంపెనీస్లో జాబ్స్ కూడా తెచ్చుకున్నావు. గేట్లో ర్యాంక్ తెచ్చుకున్నావు. ఇన్ని వచ్చి నువ్వే అలా అంటే రమ్య లాంటి వాళ్ళు ఏమైపోతారే పాపం అని అంది. అవన్నీ వచ్చినా నేను ఇంట్లోనే ఉంటానంటే ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది నాకు. ఉద్యోగం అని అప్పుడు ఇప్పుడేమో నాకు మా ఆయన పిల్లలు మాత్రమే చాలంటే మొహం మీద ఉమ్ముతారే. నేను రాను అన్నాను. ఒసేయ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా నీకే ఇస్తున్నారు. నువ్వు వెళ్ళక తప్పదు. సో మూసుకొని రా. మన ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పాపను చూడలేదని అంటున్నారు కాబట్టి తనని తీసుకొనిరా. సో తనని, మీ బావని కూడా తీసుకొనిరా. అందరూ తనని చూస్తారు కదా అని అంది రుచి. నో వే. పాపని అంతమంది మధ్యలోకి అస్సలు తీసుకొని రాను. తనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. తనని అమ్మకు కానీ ఇంకెవరికైనా కానీ అప్పచెప్పి వస్తానులే. బావ అంటావా? అది బావని అడగాలి అన్నాను. అందరూ శారీస్ కడుతున్నారే అంది రుచి. పళ్ళు రాలుతాయి. చీరలు కట్టుకునేంత ఓపిక లేదు నాకు. నా కూతురు రాత్రంతా పడుకోదు. నన్ను పడుకోనివ్వదు. అది పొద్దున్న హాయిగా పడుకుంటుంది కానీ నాకు పగటిపూట నిద్ర వచ్చి చావదు. రోజుకి 3 గంటలు నిద్ర దొరకడమే గగనమైపోతుంది అన్నాను. అయ్యో, మా టాంబాయ్ కాస్త ఫ్యామిలీ లేడీ అయిపోయినట్టుందే అని నవ్వింది రుచి. నీకు నవ్వొస్తుందా రుచి? అసహనంగా అడిగాను. లేదే, నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను. నేను విప్రో ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తాను అని అంది. మంచిదే, ఆల్ ది బెస్ట్ అన్నాను. ఓకే, అవన్నీ తర్వాత. ఖచ్చితంగా రావాలి శ్రీ, నువ్వు మాత్రం అని అంది రుచి. చూద్దాం లేవే అన్నాను. సరే అయితే రెస్ట్ తీసుకో ఇక. గుడ్ నైట్ అంది. తన ఫోన్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళినప్పటికీ పాపనెత్తుకుని ఏదో ఫైల్ చూస్తున్నాడు బావ. కన్వొకేషన్ అంట బావ, రమ్మంటున్నారు అన్నాను. బావ వీపుకి చెంప ఆనించి వెళ్ళు అన్నాడు బావ. మరి పాప 2-3 గంటలకి ఏముంది లేవే, ఎవరో ఒకరు చూస్తారు. నేనైనా ఉంటానన్నాడు బావ. మనిద్దరం వెళ్ళాలి ముద్దు అన్నాను. అమ్మ వాళ్ళు చూస్తారులే, వెళ్దామన్నాడు బావ. తప్పదా? పిక్కమొహం వేశాను. నీ ప్రాబ్లం ఏంటే? మొహం అదో రకంగా పెట్టాడు. వాళ్ళందరూ నన్ను ఒక ఆంటీలాగా చూస్తారేమో బావా అన్నాను నేను. నోరు బియ్యవే. నువ్వు చేస్తే తప్ప నీకు పెళ్ళయిందని కూడా తెలియదు ఎవరికి. ఊరికే ఓవర్ యాక్షన్ అన్నాడు బావ. అంతైనా నీకు పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏమైనా వచ్చిందా ఏంటి? నువ్వు నీ సొనుగుడు అన్నాడు విసుగ్గా. ఇదిగో, నువ్వు నా మీద విసుక్కుంటున్నావు. నీకు నన్నంటే ప్రేమే లేదు. యూ డోంట్ లవ్ మీ ఎనీమోర్ బావా అన్నాను ఏడుపోహంతో. విస్తుపోయి చూశాడు బావ. నీకు పిచ్చెక్కేసిందమ్ము. హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేయాలి ఇంకా అన్నాడు బావ. నాకేం పిచ్చిలేదు, మీకే వెర్రి. గురును చూశాను. సీరియస్గా అడుగుతున్నాను. పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది చాలా కామన్ అండ్ అదేమంత సిగ్గుపడిపోవాల్సిన అవసరం ఉన్న విషయం అయితే కాదు. అలాంటి విషయాలు నువ్వు ఎవరితో మాట్లాడినా
మాట్లాడకపోయినా నాతో మాట్లాడుకునే చనువు మన ఇద్దరి మధ్య ఉండనే అనుకుంటున్నాను నేను అన్నాడు బావ. పోస్ట్ పార్టం కాదు, బట్ ఐ మిస్ యూ బావ. అది ఎందుకు అంటే ఏమో, ఎలా అంటే తెలీదు, కానీ ఐ మిస్ యూ. ఈ నడుము నొప్పి, నిద్ర లేకపోవడం అవన్నీ నాతో అవ్వడం లేదు. అండ్ నిద్ర పట్టేసరికి భయం, నా కూతురు ఏడుస్తుందేమో అని, నేను తన అవసరాలు చూడకపోతే నేను మంచి మదర్ కాదేమో అని. అవన్నీ నా ఇల్యూషన్ని అని తెలుసు, కానీ ఐ కాంట్ హెల్ప్ బావా అన్నాను. దిస్ ఈజ్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ సిండ్రోమ్. అమ్ము, 100 మందిలో 80 మంది బాలింతలు ఈ సమస్యతో బాధపడతారు. నువ్వు ఈజీగా బయటకు చెప్పేశావు. చాలామంది అలా చెప్పలేరు. ఇట్స్ ఆల్ న్యాచురల్ అండ్ కామన్. అండ్ ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే హస్బెండ్ మీద ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా బాగా పెరిగిపోతుంది. అది మీ మీద లో ఫీలింగ్ కూడా అవ్వచ్చు. బట్ ట్రస్ట్ మీ, నేను ప్రపంచంలో నీకన్నా ఎక్కువ ప్రేమించేది ఇద్దరే అమ్మాయిల్ని. ఒకటి మా అమ్మ, 2 నా కూతురు. వాళ్ళు కాకుండా నాకు ఇంత దగ్గరగా వచ్చిన ఆడవాళ్ళు ఇంకెవ్వరూ లేరు, రారు అన్నాడు బావ. నేను ఎప్పుడైనా నిన్ను అనుమానించాలని కూడా అనుకోలేదు. యు ఆర్ మోరన్ బ్రెయిన్లెస్ అన్నాను కోపంగా. అనుమానించడం కాదు, ఏ క్షణంలో అయినా నీకు ఆ థాట్ అక్కర్లేదని చెప్తున్నాను. పిచ్చి ఆలోచన, దిక్కుమాలిన ఎక్స్ప్లెనేషన్. మూతి 30 వంకర్లు విసురుగా తిప్పుతూ ఉంటే జడ పట్టుకొని దగ్గరగా లాగి మరీ అంత దొబ్బకు అని అన్నాడు బావ. ఏంటి, తన భుజాల మీద చేతులు వేసి అడుగుతూ ఉంటే నీకిప్పుడు ఎలా ఉంది అని అన్నాడు బావ. అలానే అన్నాను. వీక్నెస్ తగ్గుతోందా? నిజంగానా? ఎంటెక్ చెయ్యవా? ఇప్పుడు ఏమంత ఇంట్రెస్ట్ లేదు నాకు. నౌ మై డాటర్ ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ బావా అని అన్నాను. తన తర్వాతే ఇక ఏదైనా. ఐ డోంట్ థింక్ సో. నీకు కావాలనుకున్నప్పుడు అన్నీ రావు, వచ్చినప్పుడు తీసుకోవాలి. ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచించి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్ అన్నాడు బావ. చూద్దాంలే బావ. ఎప్పుడు చదువుకోలేని నీకు మాట తప్పించే ప్రయత్నం చేస్తుంటే చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాడు బావ. ఏంటే అన్నాను ఆశ్చర్యంగా. మాట దాటకు, ఐఆమ్ సో సీరియస్. చాలా సీరియస్గా చెప్పాడు. ఇట్స్ ఓకే, బట్ చూస్తాను బావ అన్నాను. నీ ఇష్టం, బట్ ఐ ప్రిఫర్ నువ్వు ఎంటెక్ కంప్లీట్ చేస్తే బెస్ట్ అన్నాడు బావ. ఎందుకంత అబ్సెషన్ నా ఎంటెక్ మీద? కోపం వచ్చేసింది బావ మీద. వస్తానన్నావు, నిజంగా వస్తావా అన్నాను. ఎక్కడికి? కన్వకేషన్. సరే, కాసేపు పాపం చూడకూడదు, పడుకుంటానన్నాను. పడుకో, నేను చూసుకుంటానన్నాడు బావ. లేదు, సరిగ్గా 15 గంటలు నిద్రలేస్తాను, కళ్ళు నులుముకుంటూ చెప్పాను. ఫస్ట్ పడుకో, తర్వాత చూద్దామన్నాడు. సరే అని జస్ట్ బెడ్ మీద అలా వాలి కళ్ళు మూసుకొని కాసేపు ఉన్నాను. అంతలోనే నా కాళ్ళు గాల్లో లేచి బావ ఒళ్ళోకి చేరుకున్నాయి. గబుక్కున కళ్ళు తెరిచి బావా అని అన్నాను ఆశ్చర్యంగా. ఉష్, పడుకో మృదువుగా చెప్పాడు నా కాళ్ళు నొక్కుతూ. నాకేం కాళ్ళు నొప్పులు లేవు, వదిలే ప్లీజ్ అన్నాను. నిన్న డాక్టర్తో చెప్పడం విన్నాను నేను. నీకు నొప్పి ఉంటే నాతో చెప్తే పడతాను కదా అన్నాడు బావ. అందుకే చెప్పలేదు. వదులు ప్లీజ్ అన్నాను. నోరు మూసుకొని పడుకోమని చెప్పానా? అరే, నువ్వట్లా కాలు పడుతుంటే నిద్ర ఎట్లా పడుతుందిరా స్వామి? నువ్వు తలపట్టలేదా నాకెప్పుడు? నేను నువ్వు ఒకటేనా? ఒకటి కాదా? కాదు. మరి పెళ్లిలో దాగిన నిగూఢ అర్థం నీకేం అర్థమైంది? నిగూఢ అని నువ్వే అంటున్నావు కదా, మరి ఎలా అర్థమవుతుంది బావా? గారంగా అడిగాను. ఈ వేషాలకి ఏమాత్రం తక్కువ లేదేం? అదేంటి బావా అంత మాట అన్నావు? మరి ఓవర్ యాక్షన్ ఏంటే? ఎస్ఆర్ నో? ఒకటి చెప్పు అన్నాడు. నో, బుర్ర అడ్డంగా ఊపాను. వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఈక్వల్ అమ్ము. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. వీళ్ళు పోషిస్తే వీళ్ళు తినాలనేం లేదు. ఈరోజు నేను సంపాదిస్తున్నప్పుడు ఎలా తింటున్నామో రేపు నాకు ఉద్యోగం పోయి నువ్వు సంపాదించినా ఇలానే తింటాం. కాబట్టి అందరూ ఒకటే అంటూ నా కాళ్ళ మెటికలు విరుస్తూ ఉంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకో నచ్చేస్తున్నావు బావా నాకు నువ్వు. ఇంకా చాలా. ఒకప్పుడు బావగా, తర్వాత భర్తగా, తర్వాత ప్రేమికుడిగా, ఇప్పుడు నా బిడ్డకి తండ్రిగా. ఒకరిని ఎక్కువ ప్రేమించకూడదని అంటారు కదా, మరి ఎందుకు ఇంత ప్రేమించేస్తున్నా నిన్ను? నాలో నేనే ప్రశ్నించుకుంటే సమాధానం లేని ప్రశ్న అది నాకు. అలసట తగ్గి శరీరం రెస్ట్ కోరుకుంటూ నిద్రలోకి జారుకుంది. కన్వొకేషన్ జరిగింది అద్భుతంగా, అనిర్వచనీయంగా. అందరూ ఫ్యాకల్టీ నా గురించి పొగుడుతూ చెప్తుంటే నవ్వొచ్చింది నాకు. లైఫ్లో చాలా హైట్స్ చూడాలంటూ అందరూ బ్లెస్ చేశాక అనిపించింది, హైట్స్ చూడాలనే ఆశ నాకు ఉండాలి కదా ముందు, తర్వాత ఇంకేదైనా. మా ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్ డే కదా, ఈ తర్వాత ఎన్ని దారులు పడతామో, మళ్ళీ అవన్నీ కలవడానికి ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ అందరూ జాబ్స్ జాయిన్ అయిపోయారు. ఎవరో ఒకరిద్దరు గవర్నమెంట్ జాబ్స్ అని, మరికొందరు పై చదువులని ఇలా ఉన్నారంతే. మనసు చదువు వైపు వెళ్ళమని మారం చేస్తుంటే బుద్ధి మాత్రం నీ కూతురు ఇంపార్టెంట్ అంటూ హితబోధ చేసింది. లైఫ్ టైంలో ప్రతి ఆడవాళ్ళు ఏదో ఒకసారైనా ఇలాంటి ఆలోచన చేస్తారేమో. కుటుంబమా, కెరీరా అని
ఈ ప్రశ్నకి సమాధానం అంత సులువు కాదు. అది ఇప్పుడే అర్థమవుతోంది నాకు. నా కెరీర్ గోల్స్ మీద గంగ నీళ్లు చల్లేసి హౌస్ వైఫ్గా సెటిల్ అవ్వడానికే ఫిక్స్ అయిపోయాను నేను. అయినా హౌస్ వైఫ్ ఏమీ చిన్న జాబ్ కాదు, అది కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీనే. కానీ ఏమో నిర్లిప్తత నాలో. పాపకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా త్వరగా ఇంటికి బయలుదేరిపోయాను. అదేం అల్లరి చేయడం లేదు, ప్రశాంతంగానే పడుకుంది అత్త దగ్గర. దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏదో ఆలోచిస్తుంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు మామ. వాటర్ తాగుతారా మామ అన్నాను. నువ్వు కూర్చో, నేను తీసుకుంటానులే అని అత్తని పిలిచి అక్కయ్యని పిలవమని మాట్లాడాలి అన్నారు మామ. అక్కయ్యతో మాట్లాడాలి అన్నారని నేను లేచాను వెళ్ళిపోవడానికి. నువ్వు కూడా కూర్చో అమ్ములు, అఖిల్ గారిని బావని కూడా పిలువు అన్నారు. అందరూ రాగానే అక్కయ్యకి పెళ్లి సంబంధం చూశారని, ఎలానో ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నానని అన్నారు మామ. బుర్ర పేలిపోయింది నాకు. మీ ఇష్టం నాన్న అన్నాడు బావ. అదేంటి అంత సడన్గా? మనం ఏం అనుకోలేదు కదండి అంది అత్త ఆశ్చర్యంగా. అనుకోలేదు కానీ మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు కదా రాఘవరావు, వాళ్ళ అబ్బాయిని అక్కడ చదువు కంప్లీట్ చేసుకొని లండన్లో పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారట. మొన్న అమ్ము సీమంతంకి వచ్చినప్పుడు అక్కీని చూశాడట. చాలా బాగా నచ్చింది నాకు. పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ నాన్నని అడిగాడంట. నాకు కూడా బిజినెస్ పెట్టిన కొత్తలో చాలా హెల్ప్ చేశాడు రాఘవరావు. తను అలా అడగగానే నో చెప్పలేకపోయానన్నారు మామ. ఓహో, రాఘవరావు గారు చిన్నబ్బాయా, బాగుంటాడండి. తన పేరు కూడా ఏదో ఉంటుంది అని ఆలోచిస్తూ వివేక్ కదా అంది అత్త. హా వివేక్, నాకైతే ఆ సంబంధం ఫైనల్ చేసేస్తే బెస్ట్ అనిపిస్తోంది అన్నారు మామ. అక్కి జాబ్ చేస్తుందేమో మామ అన్నాను నేను. జాబా? ఆశ్చర్యంగా అడిగారు మామ. అదేంటంత షాకింగ్ అడుగుతున్నారని నాకు అర్థం కాలేదు. ఒకసారి బావ వైపు చూశాను. ఎందుకు అలా అడుగుతున్నారన్నట్టు. అక్కి జాబ్ చేయదమ్ము, బావ కూడా నా బిజినెస్ తీసుకోలేదు కాబట్టి అక్కి తీసుకుంటుంది, తను చూసుకుంటుంది బిజినెస్ అన్నారు మామ. ఓకే అని కామైపోయాను. నిజానికి అంతకంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కకి కామ్గా ఉన్నప్పుడు నేను ఇంకా ఏం చెప్తాను, చెప్పినా ఇది వ్యర్థమే కదా. సరే అయితే వాళ్ళని రమ్మని చెప్తాను పెళ్లి చూపులకని అన్నారు మామ. ఎప్పుడు రమ్మని చెప్తారు? మీరున్నప్పుడే రమ్మని చెప్పండి, నాకు అసలు కాళ్ళు చేతులు ఆడవు అంది అత్త. అది వాళ్ళు వచ్చాక చెప్దాం, ఇప్పుడే ఏం చెప్తాను నేను అని అన్నారు మామ. సరే అన్నట్టు తలూపి పాప ఏడవడంతో మీదికి వెళ్ళిపోయాను నేను. కింద ఏం జరిగిందో నాకు తెలియదు, వినలేదు. కానీ తర్వాత అఖిల్ గాడు చెప్పాడు. వాడిని అడిగితేనే తెలిసింది అక్కి ఏం చెప్పలేదని. కానీ ఎందుకు, ప్రేమిస్తున్నాను అంటుంది కదా, ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేనిది ప్రేమ ఎందుకో. ఫస్ట్ టైం అక్కి మీద చాలా కోపం వచ్చేసింది నాకు. ఆ రోజు రాత్రి బావ మీటింగ్కి వెళ్ళాడు. నాకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంటే మేడ మీద అక్కి నడుస్తున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని గట్టిగా అడిగేద్దామని పాపకి చుట్టూ దుప్పటి జాగ్రత్తగా కప్పి మీదకి వెళ్ళాను. చాలా ఫ్రస్ట్రేషన్లో అరుస్తోంది అతని మీద. ఏవేవో తిట్లు, అరుపులు. మనం నిజంగా ప్రేమించిన వాళ్ళ దగ్గరే కదా అంత స్వేచ్ఛగా మాట్లాడగలం. ఐ హేట్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అని అరిచి ఫోన్ కట్టేసి వెనక్కి తిరిగింది ఆవేశంగా. బిక్కమొహం వేసి చూస్తున్నాను దానివైపు. ఏంటే నీ బాధ అంది కోపంగా. పళ్ళు రాలుతాయి, ఎవరి మీద కోపమో నా మీద చూపిస్తే అన్నాను కళ్ళెగరేస్తూ. నాకు ఎవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపంగా ఉంది. అరే అసలు అర్థం చేసుకోడేంటి? ఇప్పుడు అతని బాధ ఏంటట? అరే ఒక పిల్ల మనల్ని నమ్మి ప్రేమించింది, తనని జాగ్రత్తగా చూసుకుందామని లేదు, మళ్ళీ రివర్స్లో నాకే క్లాస్ తీసుకుంటున్నాడు అని అంది. చిల్, అసలు ఏమైందో చెప్పు అని అడిగాను నేను. ఏమైంది ఏంటి? నా మొహం. ఇందాక నాన్న చెప్పిన మ్యారేజ్ చెప్తుంటే వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడమని అంటున్నాడు. నేను మాట్లాడినా వాళ్ళు వినరు అంటే నమ్మడే. పేరెంట్స్లో చాలా గ్రేట్ అని నాకే క్లాస్ తీసుకుంటున్నాడు అంది విసుగ్గా. మంచిదే కదా అన్నాను. జస్ట్ షటప్ అమ్ము. ఏం మంచిది, ఇట్లా నా క్లాస్ తీసుకోవడమా? విసుగ్గా అడిగింది. నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు తన నుండి ఏం ఆశిస్తున్నావు? మీ ఫ్యామిలీ నీకు కరెక్ట్ కాదు, వాళ్ళు మూర్ఖులు, అలా మూర్ఖంగానే ప్రవర్తిస్తారని చెప్పి నేను ఇంటి నుండి లేవ తీసుకొని పోవాలా? అప్పుడు అతను అందరిలాంటి మనిషి అవుతాడు. మరి అక్కీకి నచ్చాడంటే అతను అందరిలాంటి మనిషి కాదుగా, అతను సంథింగ్ స్పెషల్. ఆ సంథింగ్ స్పెషల్ అతను చెప్పిన ఆన్సర్. నిన్ను, నీ ఫ్యామిలీని అర్థం చేసుకుంటున్నాడు అక్కి. మన టిపికల్ టైప్ని ఓన్ చేసుకుంటున్నాడు. నీకు ఇది అర్థం కావడం లేదు. ఇప్పుడు కాదు, నీకు పెళ్ళై చుట్టూ చెప్పుకోవడానికి ఒక మనిషి లేనప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు నీకు ఇదంతా బుల్షిట్ లానే ఉంటుంది అన్నాను. సో ఏమంటావైతే ఇప్పుడు అని అంది తల కొట్టుకుంటూ. దాన్ని స్ట్రెస్ అర్థమైంది నాకు. దానికే కాదు, ఆల్మోస్ట్ అందరి అమ్మాయిల పరిస్థితి ఇంతేగా. చిన్నగా నవ్వి ఫస్ట్ మామతో నువ్వు మాట్లాడు, ఆ తర్వాత చూద్దాం అన్నాను. ఏమని చెప్పను? నాన్న నా మీద
చాలానే హోప్స్ పెట్టుకున్నారు. భయంగా ఉంది నాకు అని అంది అక్కి. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు అక్కి ఏం చేస్తుంది? తన తండ్రి తెచ్చిన సంబంధం చేసుకుంటుందా? లేక ప్రేమించిన వాడి చేసుకోవాలని వెళ్ళిపోతుందా? మరి ఈ గోలలో మన శ్రీనిక లైఫ్ ఏమవ్వబోతుంది? శ్రీనికకి ఈ విషయం తెలుసని విక్రమ్కి తెలిస్తే మరి వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.